మునుగోడు ప్రజలు ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా అన్యాయం జరుగుతుంటే గొంతు విప్పి అసెంబ్లీలో ఎమ్మెల్యేలను కొనకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మొత్తం ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వచ్చి రౌడీలు గుండాలు వచ్చి మొత్తం అవినీతి సొమ్ము తీసుకుని వచ్చినా సరే మునుగోడు ప్రజలు తిరగబడ్డారు. ఆ రోజు గెలిచింది నైతిక విజయం మనది. అవునా కదా? ఎప్పుడు ఓడిపోలే. ఎందుకంటే నిజాయితీగా ధర్మంగా న్యాయంగా ప్రజల కోసం పేదల కోసం మా మునుగోడు కోసం కొట్లాడిన మనిషి నేను. ఏనాడు కూడా రాజీ పడలే, ఏనాడు భయపడలే. పదవి కోసమో ఇంకో దాని కోసం పాకులాడే మనిషిని కాదు. 2018లో ఏనాడైతే మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించారో దురదృష్టం మన ప్రభుత్వం రాలేదు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నా, నా జీవితం ఎప్పుడైనా సరే ఈ మునుగోడు గడ్డ కోసం ఈ ప్రజల కోసం పోయిందా లేదా? నేను ఆనాడు చెప్పిన మునుగోడు గడ్డ మీద కేసీఆర్ నువ్వు తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు, మా ఆడపడుచులకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తున్నావు, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నావు, మా తల్లిదండ్రులకు 3 ఎకరాలు ఇస్తున్నావు, మా రైతు ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శివన కూడా మీరు దర్బారు కూర్చొని పని చేపిస్తున్నావు. చేసిందా? అయిందా కాలువ? మీరు నిన్న కృష్ణరాంపల్లి శివన కూడా అయిపోయిందా? కానీ కాళేశ్వరం కంప్లీట్ చేసిండు. కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది. కానీ మన ప్రాజెక్టు భూములు తీసుకున్నాడు, రైతులు రోడ్ల మీద తీసుకొచ్చిండు, ఇళ్లలో పైసా మీకోసం కొట్లాడతా. ఈ మునుగోడుని మరో పులివెందులో చేస్తా. చేయాలో వద్దా? ఎవరన్నా నిలబడతారా? మళ్ళీ నిలబడితే మనం వస్తారా? ఎవరన్నా? నాకు తెలిసి మన పోటీ చేస్తాను కూడా కాదు. 4 ఏళ్ళు నిద్రపోను. మీకు ప్రమాణం చేస్తున్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఇబ్రహీంపట్నం పోయినా, భువనగిరి పోయినా, నగర్కల్ పోయినా అందరికి చెప్పొచ్చిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నా మునుగోడు కంటే ఎక్కువ మెజార్టీ దమ్ముంటే తెచ్చుకోండి అని చెప్పిన వాళ్ళకి. ఎక్కడ వస్తుంది మెజార్టీ ఎక్కువ? ఎక్కడ వస్తుంది మెజార్టీ ఎక్కువ? మన 7 నియోజకవర్గాలు నేను ఇన్ఛార్జి ఉన్న తర్వాత మరి నేను మాటిచ్చిన అధిష్టానానికి మాటిచ్చిన నా మాట మీద నమ్మకంతో గెలిపిస్తారా లేదా? మెజార్టీ ఇస్తారా? సప్పుడు లేడీస్ మహిళలు సప్పుడు చేయరు. గెలిపిస్తారా లేదా? చెప్పలకండి గెలిపిస్తారా? మామూలుగా గెలవద్దు. మైండ్ బ్లాంక్ అయిపోవాలి, బాక్సులు బద్దలైపోవాలి. తెలంగాణ మొత్తం దేశం మొత్తం చూడాలి. 6 నియోజకవర్గాలు ఎంత మెజార్టీ వచ్చిందో ఒక మునుగోడు అంత మెజార్టీ రావాలి. బిడ్డ మునుగోడు ఎట్లా గెలుస్తాం చూస్తా. ఇప్పుడు నేను ఆంధ్రలో తెలంగాణలో ఏ ఊరంటే మునుగోడు అని చెప్పి పని అయితే కాదా చూడు. ఏ ఊరంటే మునుగోడు, మీ లీడర్ ఎవరంటే మా రాజగోపాల్ రెడ్డి అని చెప్పి. తెలంగాణలో కాదు, ఆంధ్ర వాళ్ళు కూడా సైలెంట్ పడి పని చేస్తారు మన మునుగోడు గడ్డకు. అది మన మునుగోడు గడ్డ. నేను చెప్తున్న సోదరులారా, ఈ గడ్డని కాపాడే బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తికి నాకు జన్మల బంధం ఏర్పడ్డది. మీ రుణం తీర్చుకోలేని రుణం నన్ను 2 సార్లు గెలిపించింది. కాబట్టి మీ అందరికీ మాటిస్తున్నా, రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ మాటిస్తున్నా, ప్రతి ఎకరాకు సాగునీరు రాబోయే 4 ఏళ్ల కాలంలో తీసుకొస్తా. 4 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కొట్లాడి, అసెంబ్లీలో కొట్లాడైనా సరే, కాంగ్రెస్ పార్టీతో కొట్లాడైనా సరే ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ప్రతి ఎకరానికి సాగునీరు తీసుకొచ్చి ఈ మునుగోడు గడ్డని సస్యశ్యామలం చేసి నాకు నిద్రపోదని చెప్తున్నాను. మునుగోడులో ఉన్న పేద మహిళలకు, నా అక్కల కూర్చున్నారు అలా కూర్చున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. థ్యాంక్ యూ.